డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. మతిలేని మొగుడికి శృతి లేని పెళ్ళాం అన్నట్టు జగన్మోహన్ రెడ్డికి వైసీపీ నాయకులు అలా తయారై కూర్చున్నారు. ఇలాంటిది ఏదో ఒక సామెత చెప్పాడని ఏబిఎన్ ఆర్కే మీద ఎగిరెగిరి పడి కేసుల దాకా వెళ్ళినోళ్ళు ఆయన ఒక మాట ఈ మళ్ళీ కొత్త పలుకులు రాసేటప్పటికి 25 ఏళ్ల కిందట జరిగిన దిగ్భ్రాంతికరణ సంఘటన నేనే బయట పెడతానేమో అని అనగానే అందరూ గప్చుప్ సాంబార్ బుడ్డి అన్నారు. కానీ ఎవరు వాళ్ళు ఇలా మెదలకుండా ఊరుకోవటం వాళ్ళకి నచ్చట్లేదేమో. జగన్మోహన్ రెడ్డి లండన్ అలా వెళ్ళంగానే ఇటు వీళ్ళు కూడా ఆర్కే మీద కేసులు పెట్టరేంది, ఎంతకాలం అవుతున్నా ఆర్కేని అరెస్ట్ చేయరేమిటి అని వీళ్ళు మళ్ళీ మాట్లాడటం మొదలుపెట్టారు. గతంలో కూడా ఇలాగనే జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్ళిన సమయంలోనే ఆయన ఏమనుకుంటాడు, ఆయన స్టాండ్ ఏమిటి అనేది కూడా తెలుసుకోకుండా గూగుల్ డేటా సెంటర్ అంటే పెద్ద గోడౌను, అందులో ఇంకేం లేదు అని సాక్షి మీడియా కూడా దానికి వంతపాడేసి ఒక ప్రచారం చేస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి వచ్చి అందరిగాలి తీశాడు. అసలు ఆ గూగుల్ డేటా సెంటర్ తెచ్చింది నేనే అని చెప్పి. ఇప్పుడు ఆర్కే విషయం కూడా అలాగనే అయ్యేటట్టుంది. ఆల్మోస్ట్ ఆల్ జగన్మోహన్ రెడ్డి మరి ఇక్కడ తాడేపల్లి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండకుండా బెంగళూరులో ఉంటున్నాడు. ఇప్పుడు ఏదో అక్కడి నుంచి మకాం హైదరాబాద్కు మారుస్తాడని ఇప్పుడు కొత్తగా ఒకటి కూడా పుట్టింది, బెంతాహై అని. బెంగళూరు, తాడేపల్లి, హైదరాబాద్ ఈ 3 ప్రాంతాల్లో తిరుగుతూ ఉంటాడు. మావిగన్ లాగా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు లాగా ఈయనకు కూడా బెంతాహై అని ఒకటి పుట్టించారు. నిన్న లోకేష్ కూడా అదే కామెంట్ చేశాడు, బెంతాహై జగన్ రెడ్డి అని. అట్లాంటి పరిస్థితుల్లో ఆయన ఉంటే మళ్ళీ ఆర్కేని గెలుగుతూ ఉన్నారు. పుట్టలో పడుకున్న పాముని పుల్లబెట్టి పొడిచి 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 బయటకు తీస్తే ఏం చేస్తుంది? కస్సున బొసగొడుతుంది, వీలైతే కాటేస్తుంది. ఇప్పుడు ఆర్కే పాము కంటే కూడా ప్రమాదం వైసీపీ నాయకులకి, వాళ్ళు ఆయన్నే కనుక తలుచుకుంటే. ఇప్పుడు అదేదో బయట పెడతానంటే జగన్మోహన్ రెడ్డి మెదలకుండా ఊరుకున్నాడు, ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చాడు దాని మీద ఎవరు మాట్లాడొద్దని. ఇప్పుడు వీళ్ళని మరి సజ్జల రామకృష్ణారెడ్డి మిగతా ఎవరో ఏంటి మళ్ళీ దీని గురించి గెలుగుతున్నారని అడుగుతుంటే మేము దాని గురించి మాట్లాడటం లేదు కదా, మేము కూటమి ప్రభుత్వం మీద కామెంట్స్ చేస్తున్నాం, మేము కేసులు పెట్టినా ఇంతవరకు మీరు పట్టించుకోలేదు ఏందని మళ్ళీ దాని మీద మాట్లాడుతుంటే ఇదంతా తిరిగి తిరిగి ఆడికొస్తుంది. మళ్ళీ ఏబిఎన్ ఆర్కే దగ్గరికే వచ్చింది. ఊరుకుంటాడా ఆర్కే? మళ్ళీ ఏదో ఒకటి మొదలు పెడతాడు. ఆయన ఏదో వైసీపీలో ఉన్న మహిళలందరినీ అవమానించేశాడని జగన్మోహన్ రెడ్డి మీద ఆయన ఒక కామెంట్ పాస్ చేశాడు. అట్నే వైసీపీ నాయకులకు కూడా బాగా గట్టిగా గడ్డి పెట్టే విధంగా చెప్పాడు. మీ భార్యలు కాదు అని జగన్మోహన్ రెడ్డి అన్నాడు అనుకోండి, ఈ వైసీపీ నాయకులు కూడా వాళ్ళని చెల్లెళ్ళగా భావించేసి సంబంధాలు చుట్టానికి కూడా బయలుదేరతారు వీళ్ళు అన్నట్టుగా చెప్పాడు. ఎందుకంటే 3 రాజధానుల అంశం కానీ మావిగన్ అంశం కానీ తీసుకుంటే ప్రస్ఫుటంగా ఖచ్చితంగా ఆయన చెప్పింది అర్థం అవుద్ది. మరి ఈ 3 రాజధానులు ఎందుకు పెడతానన్నాడు జగన్మోహన్ రెడ్డి? 3 ప్రాంతాలకి అభివృద్ధి వికేంద్రీకరణ చేయటం కోసం పెడతానన్నాడు. మరి మావిగన్ అనే మరి 110 కిలోమీటర్లు హైవేకి అటు ఇటుగా దాబాల్లాగానే మరి రాజధాని కట్టేస్తే సరిపోతుంది కదా అని అనగానే మళ్ళీ మావిగన్ అని వీళ్ళు వంత పాడుతూ ఉంటే ఆ మాట అనాల్సి వచ్చింది. ఇక అంతే, వైసీపీలో ఉన్న మహిళలందరినీ అవమానించేశాడు. యాక్చువల్గా మహిళల గురించి మాట్లాడింది, పురుషుల గురించి మాట్లాడింది. ఆ పురుషుల మనోభావాలు ఎట్టున్నాయి, ఆ నాయకుల మనస్తత్వాలు ఎట్టున్నాయి అనే కదా చెప్పింది. దాని మీద ఇక విపరీతమైన గొడవ చేసి మరి హైదరాబాదు కూడా వెళ్ళారు. మరి ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వం మీద మేము కామెంట్స్ పాస్ చేస్తున్నాం అని చెప్పి ఏబిఎన్ ఆర్కేనే కదా గెలుగుతుంది. ఆయన మీద మేము కేసులు పెడితే ఆయన ఎందుకు అరెస్ట్ చేయలేదు అంటారు. ఎలా చేస్తారు? ఏ బేసిస్ మీద చేస్తారు? వీళ్ళు ఏ బేసిస్ మీద కేసులు పెట్టారు? లేదు, మూకుమ్మడిగా అందరూ కలిసి హైదరాబాద్ ఏబిఎన్ ఆఫీస్ ముందు ఎలా గోల్ చేయడానికి పోయారో ఇప్పుడు స్టేషన్లు వెంట కూడా అలాగనే పోయారు. అందులో ఏం సెక్షన్లు ఉన్నాయో, దేనికి వర్తించిద్దో, ఏం కామెంట్స్ పాస్ చేసినందుకో. దీనికంటే జగన్మోహన్ రెడ్డి కొంత సుతైన పని చేశాడు. లేళ్ల అప్పిరెడ్డి చేత కేంద్ర హోంశాఖకి లెటర్ రాపించాడు ఈయన పర్మిషన్ క్యాన్సిల్ చేయించడం కోసం. కాకపోతే విచిత్రమైన విషయం ఏంటంటే ఇలాంటివి సాక్షిలో కొన్ని వందలు రాశారు. వాటన్నిటినీ మరి ఏబిఎన్ ఆర్కే కూడా కేంద్ర హోంశాఖకు పంపించాడనే సమాచారం కూడా ఉంది. ఇప్పుడు సాక్షి కూడా పోవాలి ఏబిఎన్ పోతే కనుక. అలాంటి పరిస్థితులు వచ్చి కూర్చుంటే జగన్కి ఇంకెందుకు వచ్చిందిలే,
మనం కూడా రేపు ఎటుగుడి పాదయాత్ర మొదలు పెడుతున్నప్పుడు కొద్దో గొప్ప వీళ్ళ అవసరం పడుతుంది, కొంత మనమే అతనితో సెటరైట్ చేసుకుందామా అనే రకంగా జగన్మోహన్ రెడ్డి ఆలోచించుకుంటున్నాడు. రేపో మాపో ఏబిఎన్ ఆర్కే తోటి అతను భేటీ కూడా అవుతాడు అనేది కూడా గతంలో ఒక పుకారు అయితే పుట్టింది. మనం కుండబద్దల్లో కూడా ఆ విషయమై చెప్పాం. అందులో జగన్మోహన్ రెడ్డి ఆలోచన తీరు ఎలా ఉంటుంది అనేది. ఎందుకంటే గతంలో కూడా ఎట్లాంటి కామెంట్స్ పాస్ చేసిన తర్వాతే అసలు ఈనాడు రామోజీరావు దగ్గరికి వెళ్ళాడు, ఏబిఎన్ ఆర్కే దగ్గరకు కూడా వెళ్ళాడు. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా నా వెంట్రుకు కూడా బీకలేరు వీళ్ళు, ఈ దుష్ట చతుష్టయం అని చెప్పి ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, పవన్ కళ్యాణ్ అందరినీ కలిపినాడు. ఈనాడుకు మాత్రం గవర్నమెంట్ యాడ్లు ఇచ్చి వాళ్ళకి బాగానే డబ్బులు ఇచ్చాడు కదా. ఎందుకంటే వాళ్ళతోటి ఏదో ఒక సెటరేట్ చేసుకునే అవకాశం చూసుకుంటారు. అలాగనే ఇప్పుడు కూడా ఏబిఎన్ ఆర్కేతో సెటరేట్ చేసుకోవాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డికి ఉంది. కానీ ఇదేది పట్టది కింద ఉన్న వైసీపీ నాయకులకి. నిన్న మొన్నటి దాకా పెట్రోలు, డీజిల్ అని చెప్పి ఆ పెట్రోల్ బంకుల మీద నిరాహార దీక్షలకు వెళ్తే అది కాస్త సమసిపోయింది. 2 రోజులు కూడా పెద్దగా వీళ్ళు గోల్ చేయడానికి నిలబడలేదు. ఇప్పుడు బాగానే ఉంది, కాకపోతే రేషన్లో అందుతున్నాయి పెట్రోల్, డీజిల్. తర్వాత ఇక చిన్నగా అది సర్దుకునే అవకాశం కూడా ఉంది. వీళ్ళు గొడవ చేయడానికి కూడా ఎటువంటి కారణం కనిపించగా మళ్ళీ ఏబిఎన్ ఆర్కేని గెలకటం మొదలుపెట్టారు. ఇలా గెలుక్కుంటా పోతే మళ్ళీ ఇబ్బంది ఎవరికంటే జగన్మోహన్ రెడ్డికే కదా. మళ్ళీ ఆయన లండన్ నుంచి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఏబిఎన్ ఆర్కే తోటి కలిసి భేటీ పెట్టుకున్నాడు అనుకోండి, వీళ్ళ పరువు ఏమవుతుంది? అసలు ఇది పెద్ద గోడౌన్ అని చెప్పి ఆ గుడివాడ అమర్నాథ్ తెగ మాట్లాడేశాడు. జగన్ వచ్చి అది తీసుకొచ్చింది నేనేం చెప్పగానే 2 నెలలు ఇంట్లోంచి కూడా కనీసం బయటకు రాలేకపోయాడు. ఇప్పుడిప్పుడే బయటకు వస్తా ఉన్నాడు. అది కూడా జనసేన నాయకులతోటి మాటామంతి నడుపుతున్నాడు, అందులోకి పోతాడేమోనని కొన్ని పుకార్లు కూడా వస్తున్నాయి. కాకపోతే పోవటానికి వాళ్ళు చేర్చుకుంటారా, ఇతను పోతాడా లేదా అనేది తీసి పక్కన పెట్టేస్తే ఇప్పుడు బయటకు వచ్చి మళ్ళీ మాట్లాడుతున్నాడు. ఈ పెట్రోల్ విషయమై బయటకు వచ్చాడు. అప్పుడు గూగుల్ డేటా సెంటర్ దగ్గర కలుగులోకి వెళ్ళిపోయిన ఆ ఎలుక ఇప్పుడు బయటకు వచ్చింది. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తిరిగి లండన్ నుంచి వచ్చేటప్పటికి వీళ్ళు ఆర్కే తోటి గొడవ పెట్టారనుకోండి, ఆయన రేపే మళ్ళీ కొత్త పలుకు రాస్తే, రేపు కొత్త పలుకులో, రేపు మళ్ళీ శనివారం సాయంత్రం వచ్చే ఆ కొత్త పలుకులో ఆయన మళ్ళీ కొన్ని కామెంట్స్ పాస్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గురించో లేదు. ఎందుకంటే మీడియా దగ్గర చాలా లీకులు ఉన్నాయి. ఎందుకంటే మన గత చరిత్ర అలాంటిది. వైఎస్ఆర్ దగ్గర నుంచి మీడియా ఫాలోలో ఉన్న వ్యక్తి ఏబిఎన్ ఆర్కే. అంతకు ముందు విషయాలు, కేసీఆర్ తోటి స్వయంగా సంబంధాలు, రేవంత్ రెడ్డి తోటి మంచి దోస్తానా, చంద్రబాబు నాయుడు తోటి మంచి పలుకుబడి, ఎన్ని కలిగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఒక్కడే పగయ్యాడంటే ఆ మీడియా పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి. ఇతన్ని విషయాలు మొత్తం బయట పెడతాం వాళ్ళకి చాలా సునాయాసం. అలాంటివే బయట పెడితే కనుక జగన్మోహన్ రెడ్డి కొంప మునుగుతుంది. కానీ ఈ ముంచింది ఎవరు అనంటే ఖచ్చితంగా ఈ వైసీపీ నాయకులే అవుతారు. ఇదే ఈరోజు కుండబద్దలు.